మమ్మీ ఏంటి ఈరోజు స్పెషల్? స్పెషల్ ఏముంది, నార్మల్. నార్మలా? అబ్బాయి ఏదైనా స్పెషల్ గా చేయవచ్చు కదా. ఏం చేయాలి? వెజ్ బిర్యానీ అయినా సరే చెయ్యి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్. నేను మీ కవిత సంతోష్. వెజిటేబుల్ బిర్యానీ కోసం 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు రైస్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బిర్యానీ పాట్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఫుల్ నెయ్యి తీసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 4 లవంగం ముక్కలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి. అట్లానే ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు బీన్స్ ముక్కలు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బఠానీ 1 కప్పు వేసుకోండి. బఠానీ ఒక 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకొని ముక్కలకంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా తీసుకొని అంతా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోండి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు రైస్కు తగినంత వాటర్ పోసుకుందాము. 3 కప్పుల బాస్మతి రైస్కి 4.5 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇంకో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు వేసిన సాల్ట్ సరిపోదు, ముక్కలకు మాత్రమే వేసాం కదా. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే రైస్కు కూడా సరిపోతుంది. ఇక వాటర్ మరుగుతున్న టైంలో నానబెట్టుకున్న రైస్ వాటర్ అన్నీ వంచేసి రైస్ వేసేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. దీనికి కాంబినేషన్ కొంచెం రైతా పెట్టండి. ఒక మెతు కూడా వదలకుండా తింటారు. మళ్ళీ తొందరగా అయిపోయే రెసిపీ కూడా కదా. ఇదిగో ఇట్లా ఒకసారి మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకొని మొత్తం అంతా రైస్ ఒకసారి కలుపుకోవాలి. మొత్తం రైస్ కింద మీద వేసుకొని దమ్ వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా రైసే కాబట్టి మనకు పెంకేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ.